శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గణనాథ నమస్సుమాంజలి. ఎప్పటి వరకు 9 అధ్యాయాల్లో మొత్తం శ్లోకాలు, వాటి యొక్క తాత్పర్యం తెలుగు ఇంగ్లీష్లో చదివి వాటి అర్థాలు తాత్పర్యాలు తెలుసుకున్నాం. ఈనాటి వీడియోలో 10వ అధ్యాయం విభూతి యోగ అనే ఈ అధ్యాయంలో చివరి 10 శ్లోకాలు 31 నుంచి 42 శ్లోకాలు కూడా ఈ వీడియోలో చదివి వాటి యొక్క తాత్పర్యాలు తెలుసుకుందాం. ముందుగా 31వ శ్లోకం. 31వ శ్లోకం ఏం చెప్తుందంటే, పవనః పవతాత్మా శ్రీరామః శస్త్రభృతామహం జుషానాం మకరశ్చాస్మి స్తోత్రసామప్సి జాహ్నవీ. ఈ 31వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం భగవద్గీతలో ఈ విధంగా మనం చదువుకోవచ్చును. నేను దైత్యులలో భక్తుడైన ప్రహ్లాదుడను, అణచగల వాటిలో నేను కాలమును, మృగములలో నేను సింహమును, పక్షులలో నేను గరుత్మంతుడును అయి ఉంటిని అని ఈ 31 శ్లోకం మనం తెలుసుకోవచ్చును. దాంతోపాటు 31వ శ్లోకం ఏంటంటే, మనం ఈ 31వ శ్లోకం యొక్క తాత్పర్యం 30 నుంచి కంటిన్యూస్గా మనం దాని తదుపరి ఈ విధంగా చదువుకోవచ్చు. పవిత్రం చేయువానిలో నేను వాయువును, శస్త్రధారుల్లో నేను శ్రీరాముడను, జరాచరముల్లోని నేను మకరమును, ప్రవహించు నదులలో నేను గంగా నదినై ఉంటిని అని పవనః పవతాత్మ శ్రీరామః అనే ఈ 31వ శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా మనం చదువుకోవచ్చును. మనం ఇప్పుడు ఇంగ్లీష్లో వాటి యొక్క తాత్పర్యం చూద్దాం. అమాంగ్ ది ప్యూరిఫైర్స్ ఐ ఆమ్ ది విండ్, అమాంగ్ ది వారియర్స్ ఐ ఆమ్ ది రామ, అమాంగ్ ది ఫిషెస్ ఐ ఆమ్ ది షార్క్, అమాంగ్ ది రివర్స్ ఐ ఆమ్ ది Ganges. The God manifests as a purity, heroism, strength and sacred flow. మనం ఇప్పుడు మన 32వ శ్లోకం యొక్క తాత్పర్యం, వాటి యొక్క భావం కూడా తెలుసుకుందాం. సర్గానామాదిరంతరశ్చ మధ్యం చైవాహమార్జున ఆధ్యాత్మ విద్యానాం వాదః ప్రవదాత్మాహమహం. ఈ 32వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం 31కి కొనసాగింపుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఓ అర్జున, సమస్త సృష్టికి ఆది, అంతము, మధ్యము కూడా నేనే అని ఇదివరకే చెప్పాను. ఇప్పుడు కూడా ఈ శ్లోకంలో నేను చెప్తున్నాను. విద్యలన్నిటిలోకి నేను ఆత్మను సంబంధించిన ఆధ్యాత్మిక విద్యను, తర్కములోని నేను తత్వ నిర్ణయము అయి ఉంటిని అని మనం 32వ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం తెలుసుకోవచ్చు. ఈ క్రిటికల్ థింకింగ్ అన్నది మనం ఖచ్చితంగా పోస్ట్ మార్టం ఆఫ్ ది వాట్ ఈస్ ట్రూ, వాట్ ఈస్ ఫాల్స్, వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అన్నది మనం తెలుసుకోవచ్చును. అది 32వ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మనం తెలుసుకోవచ్చు. నౌ వీఆర్ ఏబుల్ టు స్టడీ వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది 32 శ్లోకాస్ మీనింగ్. ఆఫ్ క్రియేషన్స్ ఐ యామ్ ది బిగినింగ్, మిడిల్ and the end. Among sciences I am the spiritual knowledge, among the debates I am the right reasoning. God is origin, process and culmination and true wisdom. ఈ 32వ శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా మనం చదువుకోవచ్చును. ఇప్పుడు తర్వాత మనం 33వ శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా తెలుసుకుందాం. 33వ శ్లోకం ఏం చెప్తుందంటే, అక్షరామక్షాకారోస్మి ద్వంద్వః సామాసికస్య చ అహమేవాక్షయః కాలో ధాతోహం విశ్వతో ముఖః. ఈ 33వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం ఈ విధంగా చదువుకోవచ్చును.
ఎలాగంటే అక్షరములో నేను అకారమును, సమాసములలో ద్వంద్వ సమాసమును, నేను అక్షయములోని కాలమును, సృష్టికర్తలలో బ్రహ్మను అయి ఉంటిని అని 33 శ్లోకం యొక్క తాత్పర్యం మనం ఈ విధంగా తెలుసుకోవచ్చును. తర్వాత మనం ఇంగ్లీష్లో ఇదే దేని యొక్క తాత్పర్యం, అమాంగ్ ది లెటర్స్ ఐఎమ్ ఏ, అమాంగ్ కాంపౌండ్స్ ఐ ఆమ్ ది జ్యువెల్, ఐ ఆమ్ imperishable time, I am sustainer facing all directions, God is fundamental sound, eternal time and universal support. This is the synopsis of the 33 sloka of the chapter 10 భగవద్ విభూతి. ఇప్పుడు మనం 34వ శ్లోకం యొక్క తాత్పర్యం, మృత్యుః సర్వహరాశ్చ మహోద్భవశ్చ భవిష్యతాం కీర్తి శ్రీ రాక్వక్ష నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా. ముప్పై 34వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, నేను సమస్తమును మృంగివేసే మృత్యువును, నేనే జన్మించబోయే సమస్తమునకు ఉద్భవమును అయి ఉంటిని. స్త్రీలలో యశస్సు, ఐశ్వర్యము, మనోహరము, వాక్కు, జ్ఞాపక శక్తి, బుద్ధి, ధృతి, సహనమును నేనే అని 34వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం ఈ విధంగా తెలుసుకోవచ్చును. 34వ శ్లోకం యొక్క తాత్పర్యం, వాటి ముఖ్య ఉద్దేశం కూడా మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చును. 34th slokas, its meaning, I am all devouring death and the source of future creation. Among feminine qualities, I am fame, prosperity, speech, memory, intelligence, steadfastness, and forgiveness. These are all central ideas from this sloka 34, and which conveys that God encompasses ending and new beginnings and all noble virtues. మనం 35వ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాం. బృహత్సామ తథా సామ్నాం గాయత్రి ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం మృతూనాం కుసుమారకరః. ఈ 35వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, మనం చదువుకుంటున్నది 35వ శ్లోకం యొక్క తాత్పర్యం, సామవేద మంత్రములలో నేను బృహస్పతామమును, కవితా ఛందస్సులలో గాయత్రిని, మాసములలో మార్గశిర మాసమును, ఋతువులలో వసంత ఋతువును అయి ఉంటిని అని మనం 35వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం ఈ విధంగా చదువుకోవచ్చును. మనం 35వ శ్లోకం యొక్క వాటి ముఖ్య ఉద్దేశం. 35th sloka and its conveys meaning, among humans I am the Brihat Sama, among meters I am the Gayatri, among the months I am the Margasira, among seasons I am the spring. God appears as a sacred rhythm, time and renewal. 36వ శ్లోకం యొక్క శ్లోకం, ద్యుతం చలయాతాస్మి తేజస్తేజస్వి నామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. ఈ 36వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం ఈ విధంగా చదువుకోవచ్చును. ఏం చెప్తుందంటే, మోసములలో జూదమును నేను,
తేజస్సులో తేజస్సును నేను, జయమును సాహసమును నేనే, బలవంతులలో బలమును నేనే అయి ఉంటిని అని మనం 36వ శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా మనం చదువుకోవచ్చును. అమాంగ్ ది deceitful I am the gambling, among the splendid I am the brilliance, I am victory, determination, and goodness of good. God is present as power behind success and moral strength. 37వ శ్లోకం ఇప్పుడు. వృష్టీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామవ్యహం వ్యాసాః కవీనాం సనాకవిః. ఈ 37వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఇలా చదువుకోవచ్చును. వృష్టి వంశీయులలో నేను వాసుదేవుడను, పాండవులలో నేను అర్జునుడను, మునులలో నేను వ్యాసుడను, ఆలోచనాపరులైన గొప్ప కవులలో నేను ఉసనుడను అని మనం ఈ విధంగా మనం చదువుకోవచ్చును. అమాంగ్ ది వృష్ణాస్ ఐ ఆమ్ ది వాసుదేవ, అమాంగ్ ది పాండవాస్ ఐ ఆమ్ ది అర్జున, అమాంగ్ ది సేజెస్ ఐ ఆమ్ వ్యాస, among poets I am the Usasana. God shines a divine presence and a courageous and inspired wisdom. దాని తర్వాత 28వ శ్లోకం ఈ విధంగా చదువుకోవచ్చును. దండో దమాయతాస్మి నీతిరశ్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యం నాం జ్ఞానం జ్ఞానవతామహం. ఈ 28వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, చట్ట విరుద్ధతను అణుచు సాధనములలో నేను శిక్షను, విజయమును కోరువారిలో నేను నీతిని, రహస్య సమస్య విషయములలో నేను మౌనమును, జ్ఞానవంతులలో నేను జ్ఞానమును అయి ఉంటిని. ఇది 38వ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం ఈ విధంగా మనం తెలుసుకోవచ్చును. ఐ ఆమ్ పనిష్మెంట్ అమాంగ్ ది discipliners, policy among the seekers of victory, silence among secrets, and knowledge among the wise. This is a central implicit meaning of the sloka, and God governs order, strategy, inner stillness, and insight. This is the true meaning of the sloka. తర్వాత 39వ శ్లోకం. యచ్చాపి సర్వభూతానాం బీజం తదాహమార్జున నా తదస్తి వినా యత్సాన్మాయ భూతం చరాచరం. ఈ 39వ శ్లోకం ఏం చెప్తుందంటే, ఇంకను ఓ అర్జున, సమస్త జీవులలో ఉత్పత్తి కారణకమైన బీజమును నేనే, స్థావర జంగములైన వస్తువులలో నేను లేకుండా ఏది స్థితిని కలిగి ఉండదు అని, ప్రతిదానికి కారణం ఉండునని మనం ఈ విధంగా మనం తెలుసుకోవచ్చును. ఐ ఆమ్ ది సీడ్ ఆఫ్ ఆల్ బీయింగ్స్, నథింగ్ మూవింగ్ అన్మూవింగ్ ఎగ్జిస్ట్ వితౌట్ మీ. గాడ్ ఈజ్ సోర్స్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టెన్స్. దిస్ ఇస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ ది శ్లోక 39 ఆఫ్ ది చాప్టర్ 10 భగవద్ విభూతి. ఇప్పుడు మనం 40వ శ్లోకం. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరం తప ఏషా తూదితా సతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా. ఈ 40వ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, ఓ శత్రుజయుడా, నా దివ్య విభూతులను అంతము లేదు. నేను నీకు తెలిసినంతయు నా అనంతమైన విభూతులకు సూచన మాత్రమే.
అని మనం 40వ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని చదువుకోవచ్చును ఇంగ్లీష్లో. దెర్ ఈస్ నో ఎండ్ టు మై డివైన్ మేనిఫెస్టేషన్స్. వాట్ ఐ హ్యావ్ స్పోకెన్ ఈజ్ ఓన్లీ ఎ బ్రీఫ్ ఇల్లిస్ట్రేషన్. God's greatness is limitless. This is what we need to understand about the meaning of the శ్లోక 40. ఇప్పుడు 41వ శ్లోకం. యద్యాద్విభూతిమత్సత్వం శ్రీమధూర్జితామేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. ఈ 41వ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, మనం సంపన్నులు, సుందరములు, వైభవోపేతములు అగు సమస్త సృష్టి విస్తారములు కేవలము నా తేజో అంశము నుండియే ఉద్భవించినదిగా ఎరుగుము అని మనం ఈ 41వ శ్లోకం యొక్క కృష్ణుడు పలికిన మాటలే మన తాత్పర్యంగా తీసుకోవచ్చును. వాట్ ఎవర్ ఈజ్ గ్లోరియస్, ప్రాస్పరస్, పవర్ఫుల్, నో it to be a born of spark of my splendor. All excellence is a fraction of divine radiance. ఇది మనం 41వ శ్లోకం అర్థంగా మనం తెలుసుకోవచ్చు. చివరగా ఈ వీడియోలో మనం 42వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం తెలుసుకుందాం. అథవా బహూనైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్ణబహ్యామిధం కృత్నత్నమేకాంశేన స్థితో జగత్. ఈ చివరి శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, మనం ఈ విధంగా చదువుకోవచ్చును. 10వ అధ్యాయంలో విభూతి యోగం అనే అధ్యాయంలో చివరి శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, కానీ ఓ అర్జున, ఈ సవిస్తారమైన జ్ఞానమునకు అవసరమేమి ఉండును. కేవలం నా ఒక్క అంశం మాత్రం చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషించుదును అని శ్రీమద్భగవతం భగవద్విభూతి అనే 10వ అధ్యాయంలో భక్తి వేదాంత భాష్యము తెలుపుచున్నది. సో వాట్ నీడ్ ఈజ్ దేర్ ఫర్ సో మచ్ డీటెయిల్ అర్జున? I sustain entire universe with a single fragment of myself. God's power is immeasurable and all-sustaining. Chapter 10 concluding insights are: Vibhuti Yoga teaches us to recognize divine in all excellence, nature, virtues, time, wisdom, and power. Seeing God everywhere leads to humility, డివోషన్ అండ్ యూనిటీ. దీని గురించి మనం ఈ 10వ అధ్యాయం విభూతి అనే ఈ అధ్యాయంలో మనం ఈ 42 శ్లోకాలు వాటి యొక్క తాత్పర్యం చదువుకున్నాం. ఇంతటితో ఈ వీడియోని సమాప్తం చేస్తూ మరికొన్ని వీడియోల్లో మరికొన్ని అధ్యాయాలు వాటి యొక్క శ్లోకాలు తాత్పర్యాలు చదువుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సమ్మంగళాని తంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. శాంతి శాంతి శాంతి. స్వస్తి.